2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నటువంటి నేతల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దాదాపుగా ఎక్కువ మంది జనసేనలోకి వెళ్ళిపోతున్నారు, కొద్ది గొప్ప మంది బీజేపీలోకి టీడీపీలోకి వెళ్తున్నారు, ఓవరాల్గా పార్టీలు అయితే మారుతున్నారు, కొంతమంది పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న మొన్న కూడా అనిల్ కుమార్ యాదవ్ మారబోతున్నారంటే ఆయన క్లారిటీ ఇచ్చారు, ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోటే ఉంటాను అంటూ. సో ఇవన్నీ కామన్గా జరిగేవే. రాజకీయాలు ఇలాంటి వ్యాఖ్యలు మస్తు చేస్తారు, తర్వాత జరిగే పరిస్థితులు తర్వాత ఉంటాయి అనుకోండి. విషయాలన్నీ పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో సినీ రంగం నుంచి వచ్చినటువంటి ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి, సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా కీలకంగా వ్యవహరించారు. ఎన్నో సందర్భాల్లో కూటమి నేతలు కావచ్చు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన తీవ్రంగా విమర్శించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా నడిచినాయి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి తప్పుకుంటాం ఏంటి, ఆయన మీద కేసులు నమోదవుతున్నటువంటి సందర్భంలో తప్పుకుంటున్నారంటే కేసులకి భయపడి తప్పుకుంటున్నారు. నిజంగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని అనుకుంటే ఫలితాలు వచ్చినప్పుడు తప్పుకొని ఉండాలి, లేదా ఎన్నికలైన వెంటనే తప్పుకొని ఉండాలి. ఇవన్నీ కాదని చెప్పి ఇప్పుడు ఎందుకు తప్పుకుంటున్నారు అని చెప్పి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన కూడా చాలా ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాను, వెంటనే నా మీద ఉన్నటువంటి కేసులన్నీ వెనక్కి తీసుకుంటారా? లేదు కదా, కేసులు అలాగే జరుగుతాయి, కోర్టులకు వెళ్తాయి, విచారణ జరుగుద్ది. సో ఇవన్నీ కామన్గా జరిగేవి. నిజంగా నేను తప్పు చేస్తుంటే దానికి తగినటువంటి శిక్షను నేను అనుభవిస్తా. నేను తప్పు చేశాననేది నిరూపించగలిగితే నిరూపించండి. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు, ఎవరిని అబ్యూజింగ్గా మాట్లాడలేదు, ఎవరి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయలేదు. సో కాబట్టి నేను వ్యక్తిగత అంశాలను ఎక్కడా నేను స్పృశించలేదు, వాటి గురించి మాట్లాడలేదు. కాబట్టి నేనేమైనటువంటి తప్పు లేదు. నేను పాలసీల గురించి మాట్లాడాను, విధానాల గురించి మాట్లాడాను. నేను తప్పు చేస్తుంటే దాన్ని నిరూపించండి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి అసలు విషయం ఏంటి అనేటువంటి వివరాలకు గనక వెళ్ళినట్లయితే, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ మీద నమోదు చేసినటువంటి కేసుల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే కనీసం ఒక మాట వరుసకు కూడా పోసాని కృష్ణమురళి గురించి ప్రస్తావించాల. అసలు రామ్ గోపాల్ వర్మకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఆయన కొన్ని సినిమాలు తీసి ఉండొచ్చు, కాకపోతే ఆయనకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పార్టీలకు సభ్యత్వం లేదు, ఆయన పార్టీలో నాయకుడు కాదు, పార్టీని వకాల్తా పుచ్చుకుని ఏ రోజు మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని భుజానేసుకుని పార్టీ పర్సన్ అయ్యండి, పార్టీ గురించే మాట్లాడుతూ ఈ రోజుకు కూడా ఆయన మాట్లాడుతూ ఎన్నో కేసులు పెట్టించుకున్నటువంటి పోసాని కృష్ణమురళి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవటం ఆయనకు బాధ కలిగించిందని, దాంతోటే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని, అందుకే పార్టీతో పాటుగా పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉండాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో పోసాని కృష్ణమురళి మరొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, వ్యక్తిగతంగా విమర్శించుంటే నారా లోకేష్ ఎన్నికలు అయిపోయిన వెంటనే టీడీపీలోకి రావాలని చెప్పి ఆహ్వానించారని, నేను సున్నితంగా తిరస్కరించానని, ఒకవేళ నేను వారిని వ్యక్తిగతంగా విమర్శించి ఉంటే నేను ఖచ్చితంగా ఆయన నన్ను పిలిచేవాళ్ళు కాదు కదా. సో నేను ఏ పార్టీలోకి వెళ్ళదలుచుకోలేదు, అందుకే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అంశం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఇది పరిస్థితి.